హాయ్ ఆల్ నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. సో నిన్న ఫన్వంత్ భయ్యాకి సంబంధించిన మ్యాటర్ గురించి, అది ఏదైతే చైల్డ్ అబ్యూజ్ చేసిండో దానికి సంబంధించి ఒక వీడియో చేసి పెట్టినా నేను. దానికి కింద అంటే అందరూ అని నేను అంటలేను, ఎందుకంటే ఇప్పుడు ఆ హనుమంత్ అనే మనిషిని ఎవరైతే రాంగ్గా, అంటే వాడు చెప్పిన కాంటెక్స్ట్ని ఎవరైతే మైండ్కి ఎక్కించుకున్నారో, ఎవరైతే కరెక్ట్గా తీక్షణంగా వాడి మాటల్ని కరెక్ట్గా విన్నారో, వాళ్ళ ఎవ్వరికి కూడా నేను ఏదైతే మాటలు సంబోధించి నేను మాట్లాడానో అది ఎవరికి అఫెన్సివ్ అనిపించలే. ఎందుకంటే ఆ పలానా వ్యక్తిని టార్గెట్ చేసి నేను మాట్లాడినా కానీ ఇంకెవరినో ఇన్వాల్వ్ చేసి అది నేను చేయాల ఫస్ట్ థింగ్ అది. సో ఏంటంటే ఆ పర్సన్కి ఎవరైతే ఆ పర్సన్ మాట్లాడిన మాటలు నచ్చలేదో వాళ్ళందరూ నాతోని ఏకీభవించారు. అంటే నన్ను యాక్సెప్ట్ చేసారు. బేసిక్గా నేను మాట్లాడిన మాటలు ఇంకెక్కువ అని ఉంటే కూడా బ్రహ్మాండంగా ఉండేదని అన్నారు. సెకండ్, మిగతా వాళ్ళు ఇంకొంతమంది ఎవరైతే వాళ్ళు అందరూ నేను హనుమంతుని సపోర్ట్ చేసిర్రని నేను అనుకుంటలేను, నేను అంటలేను ఆ మాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే నువ్వు ఏదైతే చెప్పినావో అది రైట్ థింగే, నువ్వు ఏదైతే ఇష్యూ మీద నువ్వు మాట్లాడుతున్నావు అది కరెక్ట్ విషయమే. కాకపోతే నేను చెప్పిన పద్ధతి అనేది వాళ్ళకి, అంటే ఇక నువ్వు వాడేం చేస్తాడో నువ్వు అదే చేస్తాను కదా, సేమ్ యాస్టీస్. వాడు చైల్డ్ అబ్యూజ్, సెక్షువల్ న్యూడిటీగా వాడు మాట్లాడితే నువ్వు వాళ్ళ మదర్ గురించి ఏదో మాట్లాడుతున్నావు. ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ఎమోషనే మాట్లాడినా భయ్యా. నాకు మిగతా క్రియేటర్లు ఏం చేసిర్రు, ఎవరు ఏం వీడియోలు పెట్టుకుర్రు అనేది నాకు తెలియదు, ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారో కూడా నాకు తెలియదు. కానీ నేను ఏం మాట్లాడినా అవుట్ ఆఫ్ ఎమోషనే ఖచ్చితంగా. అంటే హానెస్ట్గా నాకు ఈ టైంలో ఆ మనిషి మీద నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అది మాత్రమే నేను చెప్పదలుచుకుంటా. అండ్ ఇప్పుడు మీరు అన్న మాటకి ఇప్పుడు నేను అక్కడ సంబోధించింది లంజోడ్కా అని తిట్టిన, అది మదర్ని తిట్టినట్టు, మదర్ని పాయింట్అవుట్ చేసి తిట్టినట్టు అని అంటారు. అది ఆ బూతు ఆ అర్థం వచ్చేది. కానీ విషయం ఏంటి, నేను పుట్టి పెరిగి ఇలా తెలంగాణలోనే ఉన్న దోస్తాన్లా కూడా మాకు కోపంలా ఏం మాట్లాడినా ఫస్ట్ ఆ పదం మాకు బయటకు వస్తుంది. జనరలీ మేము పెరిగిన విధానం వల్ల మా దోస్తాన్లు, మా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణలో ఏంటంటే ఎవడన్నా గెలికినా, ఏమైనా చేసినా, ఇరిటేషన్ వచ్చినా, కోపం వచ్చినా మాకు వచ్చే ఫస్ట్ పదమే అది. బేసిక్ ఇప్పుడు నేను విన్న ప్రకారం మా ఫ్రెండ్స్ కొంతమంది ఆంధ్ర సైడ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అన్న అసలు ఈ పదం వాడితే అసలు వాళ్ళకి నచ్చదా అన్న, ఇక మర్డర్లు చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు, అసలు ఆ లంజోడ్కా అనే పదమే తీసుకోరు వాళ్ళు అని చెప్పారు. మా ఆంధ్ర సైడ్ ఉన్న ఫ్రెండ్సే చాలామంది నాకు చెప్పారు. శ్రీకాకుళం ఉన్నారు దోస్తులు చాలామంది, వాళ్ళు చెప్పారు నాకు. సో ఇప్పుడు మీకు అది ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది ఐఎమ్ రియలీ సారీ. నిజంగా అది వాంటెడ్లీ అనగా త్రూ అవుట్ ఆఫ్ మై ఎమోషన్ వచ్చింది. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పలానా క్యాండిడేట్ మీద నాకు ఎప్పటి నుంచో చిరాకు ఉంది. ఆ చిరాకు ఎందుకున్నదంటే, సినిమాల రివ్యూలు ఇస్తాడు భయ్య. మీకు ఈయన ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, ఈయన సినిమాల రివ్యూలు ఇస్తాడు. బేసిక్గా కల్కి సినిమాని కూడా చంపేసేటట్టు రివ్యూ ఇచ్చిండి. అది ఎంతవరకు కరెక్ట్ మీరు జడ్జ్ చేసుకోవాలి, అది మీకు తెలియదు. ఇప్పుడు వాడు నేను చేయమంటే ఎవడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని గురించి మాట్లాడుతున్నా అనేది నా వీడియోలు చూసినా మీకు ఒక విషయం అర్థం కావాలి. అది నా రిక్వెస్ట్, నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే మీరు అనడం ఈజీ, ఎందుకంటే ప్రతి దాంట్లో లూప్స్ ఎతకడం పెట్టుకుంటే నేను లక్ష ఎతుకుతా అవతలోడు దాంట్లో కూడా. ఇప్పుడు ఆ మనిషిని నేను తిట్టినా అంటే ఆయన మాట్లాడిన మాటలే కారణం. నేనేమో ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి నీకు ఇంతమంది లవర్లు ఇవన్నీ మేమేం మాట్లాడట్లేదు కదా, మాకు తెలియదు కాబట్టి మేము తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు దానికే నేను లెక్క తీస్తున్నా. సో నేను చెప్పదలుచుకున్నది, నేను వాడిని డైరెక్ట్గా నేను తిట్టినా అంటే నాకు అవుట్ ఆఫ్ మై ఎమోషన్ కంప్లీట్గా. నాకు వాడు ఇక పురుగు కంటే, పేడ పురుగు కంటే నికృష్టంగా కనబడ్డాడు కాబట్టి నేను అవుట్ ఆఫ్ ద ఎమోషన్ నేను అనేస్తా బై. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది మీ విషయం అది. అండ్ ఇప్పుడు కొంతమంది చాలామంది అన్నారు ఫ్యామిలీస్ చూస్తారు వీడియోస్, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నావు, ఫ్యామిలీస్ వరకు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది, మరి వాళ్ళు చూస్తే ఎంత వరస్ట్గా ఉంటుంది, నువ్వు మాటలు మంచిగా అంటే
నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా బ్రో. నేను చాలా కంట్రోల్ చేసుకొని అసలు ఇష్యూ మీద రియాక్ట్ అయినప్పుడు కూడా ఏదో న్యూట్రల్గా మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ ఏంది, నేను వీడియో ప్లే చేసేసరికి నాకు ఆ ఎమోషన్ కంట్రోల్ కాల. ఈ మనిషి గురించా నేను ఇంత పద్ధతిగా మాట్లాడాలా ఇప్పుడు ఈ మనిషి గురించి? బట్ స్టిల్ నాకు ఎవరైతే కింద నేను తీసుకున్న కాజ్ కరెక్టే అయినప్పటికీ మాట్లాడిన విధానం కొంచెం రాంగ్ ఉందని నాకు ఎవరైతే చెప్పిర్రో వాళ్ళందరినీ నేను ఆన్ ఏ పాజిటివ్ నోటే తీసుకుంటా. ఎందుకంటే మీరు చెప్పింది నా మంచి కోసమే అన్న అనే చెప్పారు నాకు. సో నేను మ్యాక్సిమం నెక్స్ట్ టైం ఒకవేళ వచ్చినా కూడా మరి ఇంత కసవర్డ్స్ రాకుండా న్యూట్రల్గా ఏదన్నా కూడా మాట్లాడాలని డిసైడ్ అయినా. బట్ స్టిల్ అది కొన్నిసార్లు రావచ్చు. అది నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా కదా, నేను పెరిగిన విధానంలో నా ఫ్రెండ్ సర్కిల్లో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ పదం అనేది ఎక్కువ వస్తుంది. అది మీరు ఎవరిని అడిగినా కూడా మీకు రిలేట్ అయ్యి చెప్తారు ఖచ్చితంగా. సో నేను తగ్గించడానికే ప్రయత్నిస్తాను. అండ్ మెయిన్ విషయానికి వస్తే, అండ్ నేను తమ్నెయిల్ కూడా మారుస్తాను. చాలామందికి కూడా అది ఆబ్జెక్టిఫైయింగ్గా అనిపించినట్టుంది. స్టిల్ నేను ఆ తమ్నెయిల్ కూడా మార్చడానికి ట్రై చేస్తాను ఈరోజు, అండ్ మారుస్తాను కూడా. నిన్న నేను ఆల్రెడీ వీడియో పెట్టే టైంకి ఫన్మంత్ బ్రో ఏదైతే ఇన్స్టాగ్రామ్లో సారీ చెప్తూ వీడియో పెట్టినా అది నేను చూడలేదు బేసిక్. ఒకవేళ చూసుంటే నేను కూడా ఇంక్లూడ్ చేసి ఈ వీడియో కూడా నిన్నే చేసేటోని, బట్ అది కుదరలేదు నాకు. సో ఏంది మనోడు చెప్పిండు, మనోడు అన్నది సారీ, నాకు ఇక పద్ధతిగా మాట్లాడాలంటే అన్నీ మనకు కలుపుకుంటే కానీ పద్ధతి రాదు నాకు. మరి ఏం చేస్తాను, కర్మ అట్లుంది. సో ఏంది ఇప్పుడు ఆ మనిషి ఏం చేసిందంటే, ఆ రీల్లో నేను చూసిన క్లియర్గా, సారీ నేను ఇట్లా మేము అనుకోకుండా ఒకటి జరిగిపోయింది, ఇట్లా ఈ కాంటెక్స్ట్లో మేము ఇట్లా అనాల్సి వచ్చింది. జనాలు దాన్ని అంటే కొంతమంది దాన్ని రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు, రాంగ్ వేలో పుష్ చేస్తున్నారు దాన్ని. మా ఇంటెన్షన్ అది కాదు. బట్ స్టిల్ సారీ ఫర్ దట్ వర్డ్స్. నేను ఏవైతే మాట్లాడినా వాటికి సారీ. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే మాట్లాడో దానికి సారీ. మీరు అసలు గ్రో అవుతున్న కొద్దీ కామెడీ అనేది స్టేజెస్ దాటుతూ పోయింది. అది మీకు అర్థం కాదా బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ మీద డబల్ మీనింగ్ కామెడీ నడుస్తుంటుంది. ఆల్రెడీ డబల్ మీనింగ్ నోరు మూసుకున్నాను. ఇప్పుడు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్లో డబల్ మీనింగ్కి సంబంధించిన కామెడీ అంతా నడుస్తుంటుంది. అది జనాలకి ఎవరికి తెలియదు, ఫ్యామిలీ షోలు చూసేటోళ్ళకి తెలుసు, సారీ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ అంతా కూర్చొని తినేటప్పుడు జబర్దస్త్ షో చూస్తుంది కదా. సో డైరెక్ట్ వాళ్ళు తిట్టకుండా డబల్ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతారనమాట. అందులో కూడా ఈ సెక్షువల్ న్యూడిటీ గియే ఉంటాయి ఫ్యామిలీ షోస్, సో కాల్డ్ నేను చెప్తున్నా కదా. సో గియే ఉంటాయి. సో ఆయన ఉద్దేశం ఏంది, ఇట్లనే ఏదైతే ఎవాల్వ్ అవుతుంది కదా కామెడీ, మిర్జాపూర్ చూసారు. సో కామెడీ అంతా ఇట్లా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ కామెడీ, అదొక డార్క్ కామెడీ అని చెప్పిండు. విషయం ఆయన క్లియర్గా చెప్పండి. మేము చెప్పింది మేము చేసింది మీకు అర్థం కాలేదురా జనాలకి అని చెప్పిండు. ఇంకో విషయం ఏం చెప్పిండంటే, ఆయన ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, కర్త కర్మ క్రియ ఎట్లా పడితే అట్లా వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు జనాలు కింద కామెంట్లలో. నా లెక్క డైరెక్ట్ వీడియోలోకి వచ్చి చెప్పకుండా కూడా కింద కామెంట్ సెక్షన్లో ఏడేయాలో వేసుకుంటారు జనాలు. సో ఆయనకు అది ఉక్రోషం వచ్చిందనమాట. ఏంటంటే, ఈయన పోయి వేరొక తండ్రిని వేరొక కూతుర్ని అని అనొచ్చు, కానీ ఈయనని మాత్రం ఎవరు అనొద్దు. ఇప్పుడు నేనే పలానా మనిషిని వీడు చేసిన దానికి లంజోడక అంటే మీరే భరిస్తలేరు, అవునా? మీరే భరిస్తలేరు. మరి ఇక మిగతా మరి వీడు ఎందుకు భరించడు? మరి వీడు భరించవచ్చు కదా. వీడిని ఎవడన్నా అన్నప్పుడు వీడు మందిని అనొచ్చు, వీడిని ఎవడ అనొద్దు. మరి అసలు గిసంటోన్ని పురుగు, పంది, పేడ పురుగు కంటే సీనంగా చూడాలి, కాలు పెట్టి తొక్కి వాడేయాలి వీళ్ళని. నాకు కొన్నిసార్లు అదే అనిపిస్తుంది నాకు. మరి గిలాంటోళ్ళకి కొంచెం వీడి మీద కూడా ఒక సింపతి కైండ్ మైండ్ ఉంటుంది జనాలకంటే. అసలు నిజంగా అసలు ఆడియన్స్ పోల్ అనేది ఎవరికి అర్థం కాదు. సినిమాలు ఇన్నిగానో ఫ్లాప్ అవుతున్నాయి, మీ దగ్గర నుంచి బిజినెస్ చేసి ఇలాంటి కుక్కలు పెరుగుతున్నాయి అంటే బేసిక్గా హ్యూమన్స్కే, మనుషులకే, జనాలందరికీ ఒక కరెక్ట్ సైకాలజీ ఉండట్లేదు అనిపిస్తుంది నాకు కూడా. ఇంత ఫికిల్ మైండ్ సెట్ ఉండకూడదు కదా. అండ్ ఈవెన్చువల్లీ ఎవడన్నా కూడా వీడియో చేసినప్పుడు 100% అనుకుంటారు. 100% మనం అందరికీ నచ్చాలన్న రూల్ 100% లేదు. బట్ స్టిల్ మేము మాట్లాడుతున్నాం, క్రియేటర్స్ అందరు బయటకు వచ్చి మాట్లాడుతూ చేస్తున్నారంటే
ఆ ఇష్యూ అంత చండాలం అయింది కాబట్టి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి మాట్లాడినాం. సో ఇప్పటికీ నేను ఒక క్లియర్ విషయం చెప్తున్నాను, నేను ఆ మనిషిని ఈ ఉత్తగా ఒక వీడియో చూసో లేకపోతే ఈ ఒక పర్టికులర్ వీడియో పట్టుకుని నేను అంత క్రూరంగా మాట్లాడలేదు. కేవలం ఆయన గత వీడియోలలో సినిమాలకు చేసిన రివ్యూలు, వాడు బ్యాచ్ చేసిన చిల్లర కామెడీ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నేను ఆ మాటలు అనాల్సి వచ్చింది. బట్ స్టిల్ మీరు అఫెండెడ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను సారీ చెప్దాం అనుకున్న దానికి నేను ఖచ్చితంగా సారీ ఫీల్ అవుతాను. అండ్ తమ్ముళ్ళు కూడా నాకు తర్వాత అనిపించింది, ఎందుకు అవసరమా ఈ చూతగాడైతే వాళ్ళని అన్నాం, అవసరమా మనం పెట్టి ఎందుకు యూజ్ లేదు. సో తీసేద్దాం అనుకున్నా, తీసేస్తా. మీరు ఒక వీడియో పెడతాను నేను ఇప్పుడు లాస్ట్లో, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు స్టిల్ ఇంకా కామెంట్లలో ఏదన్నా నాకేదన్నా మీరు సలహా ఇవ్వదలుచుకుంటే, మరి ఇలాంటి వ్యక్తి గురించి నేను నిన్న వీడియోలో అన్న మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే ఇక అప్పుడు డిసైడ్ అయ్యాను. Hello, if you do happen to know my Insta, aka my actual identity, which I'm hiding for a reason, and you do not agree with something I say or the way I say it, please talk to me. Please do not disclose it to anybody. It does not make me fucking... Loda, did you fucking come and tell me if you don't like my content? Nuvo Loda tweet eskunnao kada? Maddalo de. You can do whatever the fuck you want, but I can't do whatever the fuck I want. What is this hypocrisy, man? You do not like my content. Did you fucking come and tell me about it? No, right? No point tweet eskunnao. You must have maintained your anonymity, but nu denge kada. నాకెంత బాధేస్తుంది, నేనెంత హట్టతో ఆలోచించావు నువ్వు. ఇప్పుడు మాత్రం నీ గురించి నేను చెప్పేసరికి నీకు లోడా నీతులు ఎథిక్స్ గుర్తొచ్చాయి నీకు. దెంగేనే అరే sometimes I feel like fucking giving up on social media apps only, bro. Twitter ID of Papa, please. నేను ఇవ్వనురా. ఇప్పుడు లోడా ఇచ్చి మీరు మళ్ళీ ఆమెను దెంగి, ఆమె నన్ను దెంగి, ప్రణీత్ గాడు లోడా హీ ఫకింగ్ రూయిన్డ్ మై లైఫ్ అని చెప్పుకోవాలనే కదా. నేను చెప్పను. నేనేమి చేయకుండానే అది ఆ అమ్మాయి నన్ను దెంగుతుంది. ఇంకా చేస్తే నన్ను ఏ లెవెల్లో దెంగుతారా నన్ను? నేను చెప్పా. కానీ నా బాధ అంతా ఒకటే, అది మాత్రం నన్ను ఎంత దెంగాలో అంత దెంగి, నేను ఒక్కసారి ఆమె పేరు మెన్షన్ చేసేసరికి ప్లీజ్ డూ దిస్ నాగమం తెలుస్తుందిరా, తెలుసా నా వాల్యూ అవడా తెంగేమన్నా. ప్లీజ్ నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.